గురువుగారు, ఆపదలో ఆదుకోలేని మిత్రుడు, అక్కరకు రాని చుట్టం, అలాగే ఆకలి లేనప్పుడు ఆహారం నిష్ప్రయోజనం. వీటిని ఎలా అన్వయించుకోవాలి? మూడు పరమాద్భుతమైన సత్యాన్ని మనకు బోధిస్తాయి. ఈనాటి కాలంలో ఆకలి అన్నది అందరూ మర్చిపోయారు. దొరికిందల్లా తినేస్తున్నారు, దొరికినప్పుడల్లా తినేస్తున్నారు. దొరకకపోయినా వెంటాడి వేటాడి వెతికి మరీ తినేస్తున్నారు, తోచక తినేస్తున్నారు. కాబట్టి ఆకలి వేస్తేనే ఆహారం తినాలి అనేది అర్థం కాకుండా పోవడంతో అనారోగ్యాలు వచ్చి చేరాయి. ఆపదలో ఆదుకోని మిత్రుడు, వీళ్ళే మన చుట్టూ ఉన్నారు. నిజమైన మిత్రత్వం, మిత్రధర్మం ఉన్నదే కానీ నిజమైన మిత్రులు లేరు లేరు లేరు. ముఖం పద్మదళాకారం వచశ్చందన శీతనం హృత్కర్తర్శమాసీతి అతివినయం ధూర్త లక్షణం. కనుక ఆపదలో ఆదుకోని మిత్రులే ఉన్నారు. వీళ్ళు మిత్రులుగా కనిపించేవారు కానీ మిత్రులు కారు. అలాగే మరి ఒక ధర్మం, అక్కరకు రాని చుట్టం. ఇలాంటి నీతులన్నీ తెలియాలి అంటే సుమతి శతకం చదవాలి. అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరమియని వేల్పు, తానెక్కిన బారెడు గుర్రము, గ్రక్కున విడివంగ వలయు. ఇది సుమతి శతకకారుడు అందించేటటువంటి నీతి. ఎంతగా నమస్కారం చేసినా వరాలు ఇవ్వని దైవం ఎందుకు కొలవడం? ఇక్కడ దైవం అంటే అధికారి. నీకు నచ్చనప్పుడు ఉద్యోగం వదిలేసి సేద్యాన్ని, వ్యవహారాన్ని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని ఆరంభించవచ్చు. అలాగే అధిరోహించిన ఆ వాహనం ఉపయోగం లేనప్పుడు, గుర్రాలు లేని కాలం ఇది, వాహనాలైతే ఉంటాయి కదా, ఆ వాహనం మాటి మాటికి ఇబ్బంది పెడుతోంది, మార్చేసుకోవాలి. అంతేగాని జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఇబ్బందుల పాలు కాకూడదు. అక్కరకు రాని చుట్టము, ఇంట్లో కష్టం వచ్చింది, ఎవరో చనిపోయారు, ఆశౌచం ఏర్పడింది, వంట చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో చుట్టాలు, బంధువులు రావాలి, ఆపదలో ఆదుకోవాలి. అలా కాకుండా ఊరికే వచ్చి అయ్యో అని 4 ఓదార్పు మాటలు మాట్లాడి మనకి ఏదైనా ఇవ్వడం మానేసి మన నుంచి ఏదైనా టీ కాఫీలు వస్తాయా అంటూ ఆశించేటటువంటి బంధువులు, చుట్టాలు, వారిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అక్కరకు రాని చుట్టాలు పెరిగిపోయారు. అలాగే ఆపదలో ఆదుకోని మిత్రుల సంఖ్య పెరిగింది. మూడవది, ఈనాటి కాలంలో తెలియక మనమంతా పాటించేది ఆకలి కాకపోయినా కూడా ఆహారాన్ని తీసుకోవడం. ఈ 3 ప్రమాదకరమైన విషయాలు. మూడింటిని మనం మార్చుకోవాలి. ఇది విషయం. అక్కరకు రాని చుట్టాలు ఎందుకు? అలాగే ఆకలి కాని సమయంలో ఆహారం తీసుకోవడం ఎందుకు? ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయని మిత్రుడు ఉంటే ఏం లాభం? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని కదా ఆంగ్లంలో ఒక సామెత. కనుక సవ్యమైన మాటనే మనం వినియోగించాలి. జ్ఞాపకం పెట్టుకో.